ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చా మోటరోలా వాళ్ళ G57 పవర్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, ఇవాళ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు మోటరోలా వాళ్ళ G57 పవర్ ప్రైస్ అయితే చూసుకోవచ్చు. 14,000 స్మార్ట్ ఫోన్ సేల్ అయితే లైవ్ అయిపోయింది. అండ్ స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ ప్యాంటర్న్ రిజిటా కలర్ ఒకటి ఉంది, ప్యాంటర్న్ కోర్సర్ కలర్ ఒకటి ఉంది, ప్యాంటర్న్ ఫ్లూయిడిటీ కలర్ అనేసి కలర్స్ అయితే వస్తున్నాయి. కానీ సింగిల్ వేరియంట్ ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. హైలైట్లోకి వెళ్ళిపోతే మంచి హైలైట్స్ వచ్చినవి. స్నాప్డ్రాగన్ 67 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYD600 కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మంచి డ్రాప్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఫీచర్స్ అయితే బాగా మంచిగానే, ప్యాటర్న్ కూడా వస్తుంది. మంచి బ్యాటరీ కెపాసిటీతో పాటు కూడా వస్తుంది. 7000 mAh బ్యాటరీ అంటే ఈజీగా బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే 2.5 రోజులు వస్తుంది. నార్మల్ యూజర్కి అయితే 2 days ఈజీగా వస్తుంది. సింపుల్ చెప్పుకోవాలంటే 2 days దాకా ఈజీగా అయితే వచ్చేస్తే కొన్ని 7 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అయితే ఇంతమంది చూసారు. సో ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ ఉంది, ప్రైస్ 14,000 ఉంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మాత్రమే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ 14,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. తీసుకోవచ్చాను అంటే వాల్యూ ఫర్ మనీ ఉంది. తీసుకొచ్చే రికమెండేషన్ చేస్తాను. ఈ ప్రైస్కి మాత్రం 7000 mAh బ్యాటరీ, మంచి స్పెసిఫికేషన్, మంచి కెమెరాతో పాటు మొత్తం బాగా తీసుకొచ్చి. ఈ స్మార్ట్ ఫోన్లో డ్రాబ్యాక్స్ అయితే ఎక్కువ లేవు పోయి ఉన్నాయంటే నార్మల్ బడ్జెట్ ఫోన్స్లో కొన్ని బోల్డ్ వేస్ కానీ ప్రీఇన్స్టాల్ యాప్స్ అనేవి వస్తాయి. అవి అన్ఇన్స్టాల్ కానీ డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏమంటారు ఇబ్బంది ఏమి ఉండదు. మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం. కానీ ఈ స్మార్ట్ ఫోన్కి ఈ ప్రైస్ కట్లే చాలా గట్టి కాంపిటీషన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అన్నమాట. సో నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన మోడల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ అయితే మాత్రం 10,500కి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ M17 5G ఉంది. ఈ స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి కదా OS అప్గ్రేడ్స్ అవుతున్నాయి, యూనిక్నెస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి ఒప్పో K30 నెక్స్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మాత్రమే 6000 mAh బ్యాటరీ వస్తుంది. 12,500కి కొంచెం తక్కువకే వస్తుంది. 1000 mAh బ్యాటరీ తక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ వివో నుంచి, వివో T4 లైట్ 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ కూడా ప్రైస్ తక్కువ, 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ పోకో నుంచి అంటే పోకో M7 అనమాట. ఇదైతే డైరెక్ట్ కాంపిటీషన్ అనుకోవచ్చు. ఇంకా పెద్ద డిస్ప్లే వస్తుంది, బ్యాటరీ కూడా వస్తుంది, 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ప్రైస్ తక్కువ ఉంది అనమాట. కుదిరితే ఈ స్మార్ట్ ఫోన్కి అండ్ ఆల్సో మన మోటరోలా G57 స్మార్ట్ ఫోన్ కంపారిజన్ వీడియో తీసుకొస్తాను కుదిరితే గిట్లా. కానీ ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే తక్కువ ప్రైస్కి ఇంకొంచెం గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఓవరాల్గా మంచి కెమెరా, మంచి ఫీచర్స్, క్లీన్ యూఐ, క్లోజ్ క్లీన్ యూఐ, 7000 mAh బ్యాటరీ, మోటరోలా కావాలంటే మాత్రం తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ మంచిగా ఉంది. లేదన్నా కంపారిజన్ చేయమంటే అయితే కంపారిజన్ వీడియో తీసుకొస్తాం. ప్రసంగా తీసుకోవాలా వద్దా అనేవి తీసుకోవచ్చు అనేసి ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మార్కెట్లో గట్టి కాంపిటీషన్, ఆ కాంపిటీషన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్తాను. సో మీకు ఏమైనా కంపారిజన్ వీడియో చేయమంటే అయితే కింద కామెంట్ చేయండి, కంపారిజన్ వీడియో చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.